హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మనం బయట కొంటే ఎలా అయితే సాఫ్ట్గా స్పంజీగా ఉంటుందో అదే విధంగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించే విధంగా ఈ కొలతలతో కనుక మీరు కేక్ని ప్రిపేర్ చేశారంటే అచ్చం బయట కొన్నట్టుగానే సూపర్ సాఫ్ట్గా స్పంజీగా కేక్ చాలా టేస్ట్గా బాగుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను, పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిపైన ఒక జల్లెడను పెట్టుకుని దానిలోకి ఒక కప్పు మైదా పిండి, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పావు స్పూన్ వంట సోడా, ఒక చిటికెడు ఉప్పు వేసుకుని ఈ పిండిని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ తయారు చేసుకోవడానికి కేక్ టిన్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న ఏదైనా ఒక బౌల్ని కానీ తీసుకోండి. నేనైతే ఇంట్లో ఉన్న బౌల్ తోటే కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ బౌల్కి కాస్త ఆయిల్ వేసి అప్లై చేసుకోండి చుట్టూను. మీరు కావాలంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చండి దీనిలోను. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక స్పూన్ మైదా పిండి వేసి చుట్టూ కోట్ అయ్యేటట్టుగా ఈ పిండిని మనం ఇలాగా చుట్టూ ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి మొత్తం ఇలా కోట్ అయ్యేటట్టు తిప్పేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని పెట్టుకుని ఇలా దానిలో ఒక స్టాండ్ పెట్టుకుని మూత పెట్టి ఈ గిన్నెని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 3/4 కప్పు వరకు పంచదార, ఒక అరకప్పు ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి. అలాగే ఒక 2 ఎగ్స్ని కూడా వేసుకుని ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకుని దీన్ని ఒకసారి బ్లెండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. ఈ పాలు వేసిన తర్వాత మరొక్కసారి ఇలా బ్లెండ్ చేసుకుని తీసుకోండి. ఈ మిశ్రమాన్ని మనం జల్లించి పెట్టుకున్న పిండిలో వేసి కలుపుకోవాలండి. మనం తీసుకున్న ఈ కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే ఒక 2 స్పూన్లు మైదా పిండి వేసి కలుపుకోండి. లేదు కొంచెం టైట్గా ఉంది అంటే కనుక ఒక 2 స్పూన్లు పాలు వేసి కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఈ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కొలతలతో ఒకసారి కేక్ తయారు చేస్తారనుకో మీరు ఎప్పుడు ఇదే విధంగా కేక్ని ప్రిపేర్ చేస్తారండి. అంత సూపర్ సాఫ్ట్ స్పంజీగా ఉంటుంది కేక్. చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి వేసేసుకోవాలి. ఇలా బ్యాటర్ అంతా వేసేసి ఈ బౌల్ని ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేసామనుకోండి మధ్యలో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు ఈ బౌల్ని మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకుని మూత పెట్టేసి 30 నుంచి 40 నిమిషాల వరకు ఈ కేక్ని బేక్ చేసుకోవాలండి. మీరు కేక్ మందంగా వేస్తే కనుక కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అది గమనించుకొని వేసుకోండి. నేను ఒక 40 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. నాకైతే కేక్ బేక్ అవ్వడానికి 40 నిమిషాలు టైం పట్టిందండి. మనం ఏదన్నా ఒక చాక్తో కానీ లేదా టూత్పిక్తో కానీ ఇలా గుచ్చి తీసామనుకోండి ఏమి అంటుకోకుండా వచ్చింది అంటే మనకి కేకు బేక్ అయిపోయినట్టు. ఈ బౌల్ని తీసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఎడ్జెస్ని లూజ్ చేసుకుని దీనిపైన ఒక ప్లేట్ పెట్టి ఇలా ఉల్టా చేసి ట్యాప్ చేసామనుకోండి చక్కగా కేక్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కేక్, చాలా సాఫ్ట్గా ఉంది. దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మనం బయట కొనే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్. ఇలా ఒకసారి చేశారనుకో మీరు ఎప్పుడు ఇదే విధంగా కేక్ని అయితే ప్రిపేర్ చేస్తారు. అంత సూపర్ సాఫ్ట్ స్పంజీగా చాలా టేస్ట్గా బాగుంటుందండి ఈ కేకు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.